హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారి గురించి, విజయవాడ కనకదుర్గమ్మ గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము. కనకదుర్గమ్మకి ముక్కు పుడక ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? కలియుగ అంతానికి అమ్మవారు అప్పుగా తీసుకున్న ముక్కు పుడకకి సంబంధం ఏమిటి? కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై ఎలా వెలిశారు అనే విషయాలతో పాటు ఇంకా మరిన్ని కథలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మకి ఓ అద్భుతమైన చరిత్ర ఉంది. అమ్మవారు వెలిసిన ఆ కొండకి ఇంద్రకీలాద్రి కనకచల అనే పేర్లు కూడా ఉన్నాయి. కలియుగంలో కీలుడు అనే పరమభక్తుడు ఉండేవాడు. అతను దుర్గమ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన దుర్గమ్మ కీలుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటుంది. అప్పుడు కీలుడు అమ్మవారిని తన హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉండమని కోరాడు. దానికి అమ్మవారు కీలుని కృష్ణానది పక్కన ఒక పర్వత రూపంలో ఎదురు చూస్తూ ఉండు అని చెప్తుంది. అలా కీలుడు కీలాద్రి అనే పర్వతంగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత దుర్గమ్మ మైసూరులోని కొండలపై మహిషాసురుని సంహరించింది. అలాగే బ్రహ్మదేవుని నుంచి వేదాలు పొందిన మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి కీలాద్రి కొండపై సంహరిస్తుంది. కీలాద్రి హృదయ స్థానంలో అమ్మవారు వెలిశారు. అందుకే అమ్మవారి ఆలయం కొండపై భాగంలో ఉండదు. సరిగ్గా చెప్పాలి అంటే ఆలయం ఆ కొండ మధ్య భాగంలో ఉంటుంది. కీలాద్రిపై వెలసిన అమ్మవారిని ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, వరుణుడు అనేక ఇంకా దేవతలు దర్శించుకునేవారు. దేవతల రాజు అయిన ఇంద్రుడు పూజించడం వల్ల ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై శివుడు లేకుండా అమ్మవారు ఒంటరిగా ఉండటంతో బ్రహ్మదేవుడు చింతించి మహాశివుడి కోసం ఒక యజ్ఞం ఏర్పాటు చేశాడు. యజ్ఞం పూర్తి అవడంతో శివుడు ప్రత్యక్షమై లింగ రూపంలో ఉద్భవించాడు. శివుణ్ణి మల్లికా పుష్పాలతో పూజించారు. దానికి కారణంగా లింగానికి మల్లికాసురుడు అనే పేరు వచ్చింది. దుర్గమాసురుని సంహరించడం వల్ల దుర్గాదేవి అన్న పేరుతో ప్రశంసించారు. అలా పార్వతీ పరమేశ్వరులు శ్రీ దుర్గా మల్లేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇంద్రకీలాద్రి పర్వతంపై పాశుపతాస్త్రం కోసం శివుడికి తపస్సు చేయమని చెప్పాడు. అర్జునుడు లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడు. అర్జునుని పరీక్షించాలని అమ్మవారు మరియు శివుడు పంది యొక్క భ్రమను కల్పించారు. అర్జునుడు విసిగిపోయి పందిని చంపడానికి బాణం వేశాడు. కానీ బాణాలు మాయమైపోతూ ఉండేవి. అదే సమయంలో మహాశివుడు అలానే పార్వతీదేవి వేటగాళ్ళ రూపంలో వచ్చారు. అర్జునుడు అలానే వేటగాని రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు పంది కోసం పోరాడారు. అప్పుడు మహాశివుడు గెలవబోతున్నాడు అన్నప్పుడు అర్జునుడు తన విల్లుని గాంధీవంతో శివుని తలపై కొడతాడు. అర్జునుడు విరోచితంగా పోరాడాడు. అప్పుడు పార్వతీదేవి తన అసలు రూపాన్ని ధరించి ఆ యుద్ధాన్ని ఆపింది. అర్జునుని చూసిన మహాశివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. అది వెచ్చిన పార్వతీదేవి విజయ అనే పేరుతో పిలిచింది. అప్పటి నుంచి ఈ ప్రదేశం విజయవాటికగా పిలువబడుతుంది. ఆ పేరే కాలక్రమేణా విజయవాడగా పిలువబడుతుంది. ఇంద్రకీలాద్రి పెంకి గుర్రంతో బయలుదేరిన రాకుమారుడు. పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవవర్మ తన రాజ్యంలో ధర్మం 4 పాదాలు నడిచేట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాకుమారుని రథచక్రాల కింద పడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు. కుమారుని మరణదండక విధిని రాజు
బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై తమకు న్యాయం చేయాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండన విధిస్తారు. రాజు చేసిన న్యాయానికి అమ్మవారు ఎంతో సంతోషించి కనకవర్షం కురిపించిన అమ్మవారు, అంతటా రాజు యొక్క ధర్మనిరతి మెచ్చిన అమ్మవారు ఆ బాలుణ్ణి బతికించడమే కాకుండా విజయవాటికపురమునందు కొన్ని గడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి తాంత్రిక పూజలు చేయబడ్డాయి. దాంతో అమ్మవారు ఆగ్రహించి కాళికాదేవి రూపాన్ని ధరించి తిరుగుతూ ఉండేవారు. అప్పుడే అక్కడికి జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు కాశీ నుంచి వెళ్తున్నప్పుడు విజయవాడను సందర్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు తాంత్రిక పూజలను నిలిపివేసి అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం వల్ల అమ్మవారు తిరిగి శాంతి స్వరూపిగా మారారు. అలాగే అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో మాత్రమే పూజించాలి అనే నియమం పెట్టారు. ఇకపోతే కృష్ణమ్మ బెజవాడకు చేరుతుంది. సముద్రంలో కలవడానికి వెళుతుండగా కృష్ణానది అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని ప్రార్థిస్తుంది. దానికి ఇంద్రకీలాద్రి పర్వతం నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నాపై కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బందులు తెచ్చిపెడతావు అంటాడు. అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది. దాంతో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అనడంతో దుర్గమ్మ నవ్వుతూ ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణమ్మ నీకు నా దగ్గర నుండి ఏం కావాలో చెప్పు అని అడుగగా దుర్గమ్మ చిరునవ్వుతో ముక్కు పుడక చాలా అందంగా ఉంది, నాకు అది అరువుగా ఇస్తావా అని అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకి ముక్కు పుడకని అరువుగా ఇస్తుంది. ఈ కలియుగం అంతమయ్యే సమయం నేను కొండ మీదకు ఎగిసి నీ ముక్కు పుడకను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. అలా బెజ్జంవాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా మారింది. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుందని భావిస్తారు. ఆ రంధ్రం ద్వారా కృష్ణానది చాలా వేగంగా ప్రవహించి ఆ కొండను 2 భాగాలుగా విభజించి ఒకవైపు ఇంద్రకీలాద్రి ఇంకోవైపు సీతానగర్ కొండగా విభజించబడింది. ఇదే కథ మరో విధంగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పరమశివుడు దుర్గాదేవికి ముక్కు పుడక ప్రసాదించారు. ఆ ముక్కు పుడకను గంగాదేవి అడుగుతుంది. అప్పుడు దుర్గామాత ఎప్పుడైతే కృష్ణానది తన ముక్కు పుడకను తాకుతుందో అంటే ఆ ఇంద్రకీలాద్రి కొండను ముంచేస్తుందో అప్పుడే ఈ ముక్కు పుడకను నీకు ఇస్తాను అని అంటుంది. ఎందుకంటే కృష్ణమ్మ గంగాదేవి యొక్క రూపమే. అలా గంగాదేవి ముక్కు పుడకను తాకితే ప్రళయం సంభవిస్తుందని నమ్ముతుంటారు. ఇప్పటికీ రాత్రి వేళల్లో ఆ అమ్మవారి ముక్కు పుడకను తీసి ఆమె పాదాల చెంత ఉంచుతారు. అమ్మవారు తన నగరాన్ని నదీ కూపం నుంచి కాపాడుతూ ఉంటుందని నమ్మకం. కాలం గడిచే కొద్దీ కృష్ణానది అలలు పైకి లెగుస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి పర్వతం కూడా కొండ ఎత్తు పెరుగుతూ ఉంటారు. అమ్మకి సంబంధించిన కథల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇంకా చాలానే ఉన్నాయి. ఆ తల్లి తన చల్లని నీడను ప్రసాదించి లోకాన్ని చెడు భారం నుంచి కాపాడుతూ ఉంటుందని
నమ్మకం. విజయవాడ కనకదుర్గ ఆలయం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయాల్లో రెండవది. శివుడి కంటే ఆదిపరాశక్తి ప్రధానంగా మరియు ప్రశాంతంగా మంగళగౌరి రూపంలో ఉండే ఒకే ఒక్క క్షేత్రం ఈ విజయవాడ. ఆ అమ్మవారి ముఖం ఎల్లప్పుడూ పసుపుతో నిండి ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు బంగారం వలె దగదగా మెరుస్తూ ఉంటారు. అందుకే దుర్గమ్మని కనకదుర్గమ్మ అని పిలుస్తుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దుర్గాదేవి యొక్క అసలు కథ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటే ప్రపంచం నాశనమవుతుందా, లేదా అమ్మవారు ఇంతకుముందు ఉగ్రస్వరూపంలో ఉండి శాంతస్వరూపిణిగా ఎలా మారారు, అమ్మవారి ముక్కు పుడక వెనుక ఉన్న ఎన్నో కథల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా బాగా నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్లో జై దుర్గా భవానీ దేవియే నమః అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలిసిన మహిషాసురమర్దిని తల్లి కనుక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠ చేసిన ఆదిశంకరాచార్యులు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలసిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.